నెల్లూరు జిల్లా వ్యాప్తంగా యోగా అవగాహన కార్యక్రమాలు. నగరంలో ర్యాలీ నిర్వహించిన అధికారులు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఇన్ఛార్జి కలెక్టర్ పిలుపు. కాలువలలో పూడికితీత పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. రానున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఊపందుకున్న పనులు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో పనులు జరుగుతాయన్న మంత్రి. పత్రికా స్వేచ్ఛను హరించడంపై ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్య. కూటమి వచ్చాక దారుణాలు పెరిగాయని ఆగ్రహం. పొదలకూరులో వైభవంగా జరిగిన హనుమాన్ శోభాయాత్ర. హిందువుల ఐక్యతను చాటి చెప్పిన ధార్మిక కార్యక్రమం. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో మారుమోగిన పట్టణ వీధులు. గ్రీవెన్స్ లో పాల్గొన్న కొడవలూరు టీడీపీ నాయకులు. అర్జీలపై తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డితో చర్చ. ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామన్న నాయకులు. నెల్లూరు జిల్లాలో ఠారెత్తిస్తున్న ఎండలు. ఏమాత్రం ప్రభావం చూపని నైరుతి రుతుపవనాలు. తీవ్రమైన వేడితో అల్లాడిపోతున్న ప్రజలు. బయటికి రావాలంటేనే హడలిపోతున్న వైనం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న టీచర్లు. వెబ్ కౌన్సిలింగ్ పట్ల తీవ్ర అభ్యంతరం. బదిలీలలో అవకతవకలు జరుగుతున్నాయని మండిపాటు. విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రం కుట్ర చేస్తుందన్న సిపిఎం. నెల్లూరు నగరంలో వరుస నిరసన కార్యక్రమాలు. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. అర్జీదారులతో కిటకిటలాడిన ప్రభుత్వ కార్యాలయాలు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ప్రజలు తక్షణమే పరిష్కారం చూపాలని డిమాండ్. నెల్లూరు నగరంలోని మైపాడ్ రోడ్లో భారీ కంటైనర్లు. చకచకా జరుగుతున్న దుకాణ సముదాయం ఏర్పాటు పనులు. మళ్లీ ట్రాఫిక్ కష్టాలు తప్పవేమో అంటున్న స్థానికులు. నర్రవాడ ఉపాధి హామీలో అవకతవకలు. విజిలెన్స్ విచారణలో బయటపడిన అక్రమాలు. రెండు వర్గాల మధ్య తోపులాట. ఉద్రిక్తంగా మారిన విచారణ. యోగాపై సంఘం మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ. ఎంపీడీఓ ఆధ్వర్యంలో ముంబై రహదారిపై మానవహారం. యోగా దినోత్సవానికి తరలి రావాలని అధికారులు పిలుపు. ఏపీలో రెడ్ బుక్ పాలనకే ప్రాధాన్యం. కూటమి తీరును తప్పుపట్టిన ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని వ్యాఖ్య. పార్వతీపురంలో షైనింగ్ స్టార్స్ అవార్డులు అందుకున్న విద్యార్థులు. అవార్డులను ప్రదానం చేసిన మంత్రి నారా లోకేష్. భవిష్యత్తులో మరింతగా ప్రతిభ కనబర్చాలని విద్యార్థులకు లోకేష్ సూచన. అనంతపురంలో ఇంటర్ విద్యార్థి తన్మయి దారుణ హత్య. 2 రోజులుగా కనిపించడం లేదని తల్లిదండ్రుల ఫిర్యాదు. కంప్లైంట్ను పోలీసులు పట్టించుకోలేదని తల్లిదండ్రుల ఆవేదన. రోజురోజుకి దిగజారుతున్న తిరుమల ప్రతిష్ఠ. శ్రీవారి సన్నిధిలో మద్యం తాగుతున్న మందుబాబులు. మద్యం తాగిన తర్వాత బాటిళ్లను మెట్లపై విసురుతున్న మందుబాబులు.